జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవడం 11 స్థానాలు ఇచ్చారు పక్కన పెట్టారు సో అని అనుకుంటా ఉన్నాము కానీ ఎందుకులే అనుకుంటే ప్రతిరోజు ఒక అంశం ప్రతిరోజు ఒకటి 1,35,00,000 ఎలకలు పట్టుకోవడానికి ఏందది అంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మళ్ళీ చర్చించాల్సి వస్తుంది మాట్లాడుకోవాల్సి వస్తుంది గతంలో శివప్రసాద్ గారి గురించి చూసాం కోడెల శివప్రసాద్ ఆయన ఏదో ఫర్నిచర్కి సంబంధించి ఏ విధంగా వెంటపడి ఆయన సూసైడ్ చేసుకునేంత వరకు తీసుకెళ్లారు మరి వీళ్ళు చేసింది ఏంటిది వీళ్ళు చేస్తున్నది ఏంటి పవన్ గారు మీకు ప్యానెల్లో ఉన్నటువంటి గౌతమ్ గారికి ప్రేక్షకులకి నా నమస్కారాలు మీరు జగన్మోహన్ రెడ్డిని తలుచుకోకుండా ఉందాము అని మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే ఏమంటారంటే ఆ దుర్మార్గమైనటువంటి ఆ నీడ ఏదైతే ఉందో చూసారా నిన్ను వీడని నీడను నేనే అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని నేను అందుకని చంద్రబాబు నాయుడు గారు ఉత్తిగా భూతం అనలేదండి భూతం అని ఉత్తిగా అనలేదు మేము ఇందుకే వదిలేట్టుగా ఎక్కడైనా కనపడుతున్నాడు అసలు ప్రజలు ఈడ్చిదాన్ని వదిలించుకున్నా సరే ఇంకా మిమ్మల్ని నేను పట్టుకునే వేలాడతా పట్టు వదలని విక్రమార్కుడిలాగా భూతంలాగా నేను అలానే ఉంటానంటున్నాడు జనాలు ఈడ్చుతంటారు అందులో ఏం డౌట్ లేదు అయితే ఇక్కడ మీరు అంటున్నారు పాపం మీరు అదేంటి మేడం 1,35,00,000 మేడం అని మీరంటే సరే మీరు 36 లక్షల బాత్టబ్ ఎప్పుడన్నా చూసారా ఆఫ్టర్ ఆల్ బాత్టబ్కి 36 లక్షలు పెట్టుకోగలిగినటువంటి అపర కోటీశ్వరుడు నిరుపేద సీఎం అప్పుడు అపర కోటీశ్వరుడు నిరుపేద సీఎం 36 లక్షల బాత్టబ్ పెట్టుకోగలిగినటువంటి ఒక వ్యక్తికి ఎలుకల దీని గురించి ఒక 1,35,00,000 ఆయన ఖర్చు పెట్టుకుంటే మీకేంటండి బాధ నాకు అర్థం కాదు పాపం జగన్మోహన్ రెడ్డి పాపం అంట మళ్ళా ఎందుకంటున్నా అంటే ఇవాళ రోజున ఆయన చెప్పుకుంటున్నాడుగా నన్ను పాపం అనండి ప్లీజ్ నన్ను పాపం అనండి ప్లీజ్ నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి ప్లీజ్ అని ఆయన చెప్పుకుంటున్నాడుగా ఇంకేం చేయమంటారు ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం అండి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే వీఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ది ఓవరాల్ ఏమంటారంటే ఇలాంటి ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఏంటండి ఇది 500-600 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకోవడం ఏంటి ఏమంటారంటే అందులో 36 లక్షల బాత్టబ్ పెట్టడం ఏంటి ఏమంటారు అని అంటే లక్షల విలువ కలిగినటువంటి షాండిలియర్స్ పెట్టడం ఏంటి అలానే ఇవాళ రోజున ఇంట్లో ఇందాక గౌతమ్ గారు చెప్తున్నారు గుర్తుందా మీకు అది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఒక సెట్ గుడి సెట్ వేయడం ఏంటి సంక్రాంతికో దానికి గుడికి సంబంధించిన ఒక సెట్టే వేశాడు అంటే మనం ఇంట్లో సచివాలయం సెట్ వేయగలిగినటువంటి ప్రజాధనంతో వేయించారు అదే చెప్తున్నాను ఇంట్లో సచివాలయానికి సంబంధించినటువంటి ఒక సెటప్పే పెట్టాడు అంటే మేమంటేనేమో పాప వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ కి మమ్మల్ని అంటున్నారు అని వాళ్ళ కోపం వస్తుంది ఉక్రోషం వస్తుంది అందుకే కదా అనేది ఫేక్ మోహన్ రెడ్డి అని ఎందుకంటాం ఫేక్ జగన్ అని ఎందుకంటాం ఎందుకు కాదు డబ్బులు నీవు కావు నీకు సంబంధించింది రూపాయి ఎవరికి ఇవ్వవు నీ కార్యకర్తలతో సహా అది వదిలే ప్రజలను వదిలే కనీసం నీ కార్యకర్తలకే రూపాయి ఇవ్వవు నువ్వు డబ్బులు నీవు కావు కదా నీకు వచ్చినటువంటి పదవి కూడా ప్రజల్ని మోసం చేసి ఆ రోజున నువ్వు తీసుకున్నటువంటి పదవి ఫేక్ మనిషి ఫేక్ ఇది ఫేక్ పార్టీ ఫేక్ మాటలు చేసేవన్నీ కూడా ఫేక్ పనులే అంగో మన వాళ్ళు వేసారు చూడండి విజువల్ అదే మీరు పొరపాటున అదేమన్నా సచివాలయం అనుకున్నారు ఆఫ్టర్ బిఫోర్ సచివాలయం అనుకున్నారు అది లోగో వెళ్ళిపోతుంది ఇప్పుడు అదే చెప్తున్నాను అది సచివాలయం అనుకున్నారు అది ఆయన ఇల్లది తర్వాత ఒక లోగో వెళ్ళిపోయింది అది సో గుడికి సంబంధించిన ఒక సెట్టు అలానే ఎలుకలకి సంబంధించి అంతెందుకు మీరు మర్చిపోయారు మీరు అసలు ఏమంటారంటే ఆయన